హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారో బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియోలో మీ అందరికీ మా కొంప అదే మా ప్యాలెస్ని చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ ఎందుకు, వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి. చాలా రోజుల నుంచి మీరు అందరూ మా హోమ్ టూర్ అడుగుతున్నారు. నాకు కూడా ఎప్పటి నుంచో మా ఇల్లు మీ అందరికీ చూపించాలనే ఉన్నది, కాకపోతే అవ్వలేదు. ఫైనల్లీ ఈరోజు అయింది. ఈరోజు మా హోమ్ చూసేద్దాం. అంటే దానికన్నా ముందు మీతో ఒకటి షేర్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి ఇల్లు అంటే ఒక ఎమోషన్ కదా, నాకు కూడా అలాగే. ఎందుకంటే ముందు మేము ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. మా ఇంటి పక్కన చిన్న ప్లేస్ ఉన్నది, అది దాన్ని కూడా మాడిఫై చేద్దాం అంటే మాడిఫై అంటున్నాను అంటే చిన్న గార్డెన్లో తయారు చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా తర్వాత చూపిస్తాను. ఆ ప్లేస్లో చిన్న గుడిసి ఉండేది, అందులో ఉండేవాళ్ళం. ఆ తర్వాత మా అమ్మ నాన్న కష్టపడి ఇల్లు కట్టించారు. వాళ్ళిద్దరు కష్టజీతంతోనే ఇల్లు పూర్తయింది. మ్యాక్సిమం పూర్తయిపోయింది. ఇంకా చిన్న చిన్న ఉంటాయి కదా, పుట్టీలు పెయింట్లు ఇవి ఉండిపోయి వాళ్ళకి అయినంత వరకు వాళ్ళు చేశారు. తర్వాత మన బాధ్యత కదా, మనం చూసుకోవాలి. నేనే ఏదోలా మొత్తం చేయొద్దాం అనుకుంటున్నాను. అనుకోవడం కాదు, పక్కా చేయిస్తాను. కాకపోతే కొంచెం టైం పడుతుంది. అందుకే అంటే మాకంటూ పెద్ద పెద్ద ఆస్తులు ఏమి లేవు. ఇదే అందుకే ఇది నాకు చాలా స్పెషల్. ఎందుకంటే మా అమ్మ నాన్న మా కోసం చాలా కష్టపడ్డారు ఇల్లు కట్టడానికి. సరే, ఇంక అయిపోయింది కదా, ఇల్లు చూసేద్దాం. ఇది ఇల్లు అనుకోకండి, ఇది మన వంటగది. అదిగోండి అటు సైడ్ ఉన్నది మన ప్యాలెస్. ఫస్ట్ అయితే మనం వంటగది చూసేద్దాం. ఆవు డోర్ కట్టను తీసేద్దామా? డోర్ చూసారా ఎలా ఉన్నదో? అంటే మీరు రాజ సినిమా చూసారా? అందులోనే వాళ్ళ ఇల్లు ఉంటుంది కదా, వెంకటేష్ ఉండే ఇల్లు, అలా ఉంటుంది అనమాట. ఇది డోర్ లాంటిది. చూడండి ఎలా ఉందా, గట్టిగా అవడం తోస్తే పడిపోద్ది ఇల్లు. ఓకే, ఓ మొత్తం అంతా ఖాళీగా ఉన్నది. చూడడానికి కొంచెం చండాలంగా అనిపించవచ్చు, కానీ ఏం పర్లేదు, చూసేయండి. లైట్ ఆన్ చేస్తాను. ఇదిగోండి ఫ్రిడ్జ్. అంటే ఈ వంటగది రీసెంట్గానే కట్టాం. ముందు ఈ ఫ్రిడ్జ్ ఇంట్లో ఉండేదే. ఒకసారి ఆగండి, లైట్ వేద్దాం. లైట్ వేయడానికి చూసారా ఎలా అంటే ఐదు మాడుతున్నావా? ఓకే, కమ్ టు లోపలికి. ఇదిగోండి మన ఫ్రిడ్జ్లో ఏమి ఉండవులే పెద్దగా. ఏమున్నా సరే మా తిండిపొచ్చెల్లి అన్నీ తినేస్తుందా. ఇది మనది కాదు, మా అమ్మ వాళ్ళ సామ్రాజ్యం. వాళ్ళు వంట చేస్తారు కాబట్టి మనకి ఇందులో ఏ సంబంధం ఉండదు. అప్పుడప్పుడు ఏదైనా పెంట చేస్తే ఇందులోకి వస్తాను, మొత్తం అంతా చెడదబ్బేసి ఇంకా వెళ్ళిపోతాను. తర్వాత మా అమ్మ నాకు ర్యాంప్ వేస్తుంది. అవన్నీ ఇటు సైడ్ తిని ఇటు సైడ్ వదిలేయడమే. ఓకే, చూస్తారు కదా వంటగది అయిపోయిందా. ఇప్పుడు మన ప్యాలెస్లోకి ఎంటర్ అయిపోదాం. మాటికి ప్యాలెస్ అంటున్నాను అనుకోకండి. మనకు ఉన్నది చిన్న ఇల్లు అయినా సరే అది మనకి ప్యాలెస్తో సమానం, అంతే కదా. అక్కడ వంటగది చూసారు కదా. ఇప్పుడు మన మహిష్మతి సామ్రాజ్యంలోకి ఎంటర్ అయిపోదాం. ఇక్కడ బాత్రూమ్ ఉన్నది. బాత్రూమ్ ఏం చూస్తారు చెప్పండి? అందరింట్లో బాత్రూమ్ ఎలా ఉంటాయి అలాగే ఉంటాయి. మనదేం స్పెషల్గా ఏమి ఉండదులే. రెడీ, టడా మహిష్మతి సామ్రాజ్యం. ఇదే మన సామ్రాజ్యం. ఇదిగోండి హాల్. ఇక్కడ ఫస్ట్ ఇటు సైడ్ కమ్ లైట్ ఆన్ కరో. తలుపు కొంచెం లూజ్ అనమాట. అందరూ ఫస్ట్ దేవుడికి దండం పెట్టుకోండి. ఇది మన దేవుడి గది. సరిగ్గా కనిపించట్లేదు కదా, లైట్ అయిపోయి ఫ్యాన్ వేసాను. ఓకే, ఇప్పుడు బాగా కనబడుతున్నా. అంటే ఎవరింట్లోని కబోర్డ్ ఎంత దారుణంగా ఉండదేమో. చూడండి, ఇది ఆర్టిస్ట్. అంటే మా అమ్మ 6 రోజులకి 10 రోజులకి క్లీన్ చేస్తూనే ఉంటుంది. ఆ తర్వాత రోజు ఇలా తయారైపోతూ ఉంటుంది. పైన గోడకి ఫోటో ఫ్రేమ్స్. అదేమో మా చెల్లి బర్త్డేకి ఇచ్చారు ఎవరో వాళ్ళ ఫ్రెండ్స్. ఇదేమో నా బర్త్డేకి ఇచ్చింది మా చెల్లి. ఇది ఎప్పుడో చిన్నప్పుడు బర్త్డే మా ఫ్రెండ్స్ ఇచ్చారు. చాలా సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నది. ఇది మన దివానా కట్. దీనిపైన ఇలా కూర్చుంటాను, ఇలా పడుకొని టీవీ చూస్తూ ఉంటాను. ఓకే, అయిపోయింది కదా దివానా కట్ చూసినా సరే. ఇదిగోండి, ఇది కుర్చీ, ఇది టీవీ, ఇది అద్దం. ఇక్కడ ఉన్నవి ఏవి కూడా మనం కొనలేదు, అన్నిటి మర్చిపోయినాయి. ఇది మనం కొన్నాం, మన సంపాదన. ఏమో మ్యాట్రస్. మంచం పైన ఎందుకు వేయలేదంటే మంచం పైన ఆల్రెడీ ఒకటి ఉన్నది. అంటే అది మా అమ్మ తెలుసు కదా మన అమ్మ వాళ్ళ గురించి. మనం అయితే వెంటనే వేసేస్తాం, కానీ మా అమ్మ అది కొంచెం అరిగే వరకు ఉంచు, ఆ తర్వాత ఇది వేసుకుందాం అని చెప్పి దీన్ని కవర్ వేసి పక్కన పెట్టేసింది. ఏం చేస్తాం, 90s మామ్. ఇటు సైడ్ రండి. మామూలుగా ఎక్కడైనా సరే ఇంట్లో సోమలు ఇగో ఈ గ్లాసులు ఇవి దేనికి వాడతారు? వాటర్ వేసుకుని తాగడానికి, ఏవో సంథింగ్ డ్రింక్లు, ఈ కప్పులోని ఏవో కర్రీస్ ఏవి వేసుకోవడానికి. కానీ మనం మిడిల్ క్లాస్ ఇంట్లో ఎలా ఉంటాయంటే ఇవి డెకరేషన్ యూజ్ చేస్తారు. చూడండి, టీవీ కబోర్డ్ మొత్తం ఎలా అలంకరించేశారు గ్లాసులతోనే. అంటే వీటితో కూడా డెకరేషన్ చేయొచ్చనే మన తర్వాతే, మన అమ్మ వాళ్ళ తర్వాతే.
ఓకే, చెప్పాను కదా రాజా సినిమా ఇల్లు ఇలా ఉంటుందని. ఇదిగో గడియారం, ఇది కూడా చాలా ఓల్డ్ది. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నది మా ఇంట్లోనే. ఇప్పటికీ కూడా పనిచేస్తుంది. రీసెంట్గానే బ్యాటరీ వేయలేదు, అందుకే ఆగిపోయింది. బ్యాటరీ అయితే బాగానే వర్క్ అవుతుంది, కానీ ఇందులో ఏమీ లేదు. అయినా సరే పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది నాకు అర్థం కాలేదు. ఇక్కడ అయిపోయింది కదా. మనం రీసెంట్గానే వైఫై ఇచ్చాం, వీడియోలు అప్లోడ్ చేయడానికి ఇబ్బంది అవుతుందని. ఇంకేమున్నాయి, క్యారమ్ బోర్డ్ అప్పుడప్పుడు ఆడుకోవడానికి. నాకన్నా అంటే మా ఇంటికి చాలామంది చిన్నపిల్లలు వస్తూ ఉంటారు, వాళ్ళే ఎక్కువగా ఆడుకుంటారు. మొత్తం బోర్డు అంతా చెడదొబ్బరు. వాళ్ళ ఆనందం కోసం మనం ఏమంటాం, ఎప్పుడో మనకు మూడు వచ్చినప్పుడు ఆడుతాం. వాళ్ళైనా సరే ఎంజాయ్ చేస్తున్నారు కదని చెప్పి వాళ్ళు ఆడుకునే సరే నేను ఏమన్నా, వాళ్ళు ఇష్టం వచ్చినంతసేపు ఆడుకుంటారు, లోపల పెట్టి వెళ్ళిపోతారు. ఇందులో ఏముండవు, ఇది మనకు సంబంధించింది కాదు, మా చెల్లిది అనుకోండి. ఇందులో ఏవి ఉండవు. ఇదిగో మొత్తం లేడీస్ ఉంటాయి కదా చిన్న చిన్నవి, మొత్తం అయిపోయినట్టే కదా. అన్నట్టు ఒకటి మర్చిపోయాను, ఇది తలుపు చూడండి ఒకసారి. భానుప్రసాద్ లవ్ కింద అయినా అదే. ఎవరైనా సరే చూస్తే ఏమనుకుంటారు, అమ్మాయి పేరు ఉందా, అమ్మాయి పేరు కొట్టేసాను అనుకుంటున్నారు. కానీ మీకు తెలియదు ఏంటంటే ఇది అబ్బాయి పేరు అనమాట. మా ఫ్రెండ్, ఈ నేమ్ అరవింద్, అదే మా ఫ్రెండ్ పేరు. అందరూ ఏమనుకుంటున్నారంటే అబ్బాయి లవ్ చేసుకుంటున్నారని కొంచెం తేడా కట్టుకుంటున్నారని చెప్పి ఆ పేరు కొట్టేసాను. మీరేం అనుకోకండి, మనకి ఇంకా అలాంటివి ఏం లేవు. అది ఇంకా మొత్తానికి హాల్ చూసారు కదా. ఇప్పుడు గదులు ఉన్నాయి, ఆ గదులు కూడా చూసేద్దాం. ఇంక ఈ గదిలోకి ఎంటర్ అవుదాం. ఇదిగో అంటే ఇది ఉన్నదనే పేరుకి, కానీ అసలు ఈ గదిలోకి అసలు నేను రాయరాను సరిగ్గా. ఎప్పుడో బీరు ఉండడం వల్ల వస్తాను, ఎందుకంటే అప్పుడప్పుడు బట్టలు అంటే నాకు అవసరమైనప్పుడు డబ్బులు తీసుకోవడానికి తప్ప అసలు ఈ గదిలోకి రాను. ఇందులో మా అమ్మ, మా చెల్లి వాళ్ళు, ఇది వాళ్ళ సామ్రాజ్యం అనమాట. వాళ్ళే ఉంటారు ఇక్కడ. ఇక్కడికి రావడం చాలా రేర్. అప్పుడు చిన్నప్పుడు అయితే నా బట్టలు ఇక్కడ ఉండేవి కాబట్టి ఇక్కడికి వచ్చేవాడిని, కానీ ఇప్పుడు రావట్లేదు. ఈ గదికి ఎండ కార్డు వేసాను అనమాట. ఇదిగోండి ఈ రూమ్ చూస్తారు కదా. నాకైతే ఎప్పుడెప్పుడు నా రూమ్ మీకు చూపిస్తానని ఉన్నది. ఇంకెందుకు చూపించడానికి ఏమీ లేవు అంతే. ఇది మన బీరువా. ఈ ఫ్యాన్ రీసెంట్గానే కొన్నారు, అంటే ఆ ఫ్యాన్లో కాయిల్ పోయింది, సరిగ్గా తిరగట్లేదు, దానికి ఒక కాయిల్ వేయించలే. నా గదిలో ఫ్యాన్ అయితే అసలు తిరుగుతుందో లేదో కూడా మీకు తెలియదు. ఓకే, ఈ రూమ్ చూస్తారు కదా, నా రూమ్లోకి వెళ్ళిపోదాం అండి. ఇదే ఈ భానుగడి సామ్రాజ్యంలో ఆఖరి గది. ఇది నాకు చాలా ఇంపార్టెంట్ అంటే నేను ఉండేది ఇందులోనే. సరే వచ్చేసాం, టంటడా. ఇదే నా లోకం. అంటే మ్యాక్సిమం ఇంక ఇంట్లోనే ఉన్నానంటే ఇక్కడ తప్ప ఇంట్లో నుంచి బయటికి రాను. ఎప్పుడో ఇవ్వండి నా బాధలు, నా సంతోషాలు అన్నీ బెడ్డతోనే ఎక్కువ పంచిపెడతా. నేననా మీరు కూడా అంతేనా? ఇది అనమాట. ఈ మంచం యొక్క చాలా ఓల్డ్దే. ఇంకా ఇదిగో నా గుడ్డ మొక్కలు ఎంత దారుణంగా ఉంటుందంటే, ఈరోజు పొద్దున్న మా చెల్లి సర్దింది కాబట్టి అంత నీట్గా ఉన్నది. లేకపోతే మీరు చూసి అసలు ఏడురా ఇది రూమేనా అని అంటారా. ఇక్కడ నుంచి అంతా మనమే. ఇంకా ఇవేమో మైకులు, బాక్సులు, అవి చిన్న చిన్న రింగ్ లైట్లు అవన్నీ ఉన్నాయి. మన బట్టలు. మీ అందరికీ యూట్యూబ్ ప్లే బటన్, ఎవరైనా సరే ప్లే బటన్ వస్తే ఎలా దాచుకుంటారు అంటే గోడకి ఎక్కడో పెట్టి భద్రంగా దాచుకుంటారు. కానీ నేను ఇంకా ఆ బాక్స్లో పెట్టి భద్రంగా దాచాను. ఓ షిట్, రివర్స్లో ఓపెన్ చేశాను. ఇదిగోండి, యూట్యూబ్ వాళ్ళు మనల్ని గుర్తించి నాకు 1,00,000 మంది ఫ్యామిలీ అయిన తర్వాత పంపించారు. ఇప్పుడు మన ఫ్యామిలీ 2 లక్షలు కూడా దాటింది. ఇలాగ ముందుకెళ్దాం. దీన్ని అంటే గోడకి ఎందుకు తేలించలేదంటే, ఇంకా చిన్న చిన్న పెయింట్ చెప్పాను కదా, పెయింట్ వేయించాక ఇది తేలిద్దాం అనుకున్నాను. పెట్టేద్దాం. ఓకే, బాక్స్ సర్దేశాం కదా. మానే ఇక్కడ ఈ విలువైన వస్తువులు ఏవి లేవు అన్నట్టుగా ఇది ఉన్నది. ఈ మైక్ కొంచెం విలువైందే, 13,000 పెట్టుకున్నాడు. కానీ ఏం లాభం, 4 నెలల తర్వాత అంటే ఈఎంఐ అయిన తర్వాత రిసీవర్లు పోయాయి. అది నేను ఏం చేయలేక అలాగే వదిలేసి కేబుల్ పెట్టుకుని వాడుకుంటున్నాను. మైక్ చూసారు కదా. బట్టలు, బుక్స్ చూడండి, చదివిన వాళ్ళ కంటే సరే ఎంత ఉండవు. రిచ్ డాడు, పూర్ డాడు, సైకాలజీ ఆఫ్ మనీ. ఇదేదో గీత, నీ జ్ఞాన అమృతం అంటారు. జీవించు మార్గం, ఎవరో తాతగారు ఉన్నారు బుక్ పైన, ఎవరో మనకు తెలియదు. జ్ఞాన గంగ. ఈ బుక్ చూస్తే నవ్వుతారేమో. గనగల్లవారి ఆహ్వానం అంటే మీ సైడ్ ఏమంటారు తెలియదు, రజస్వల ఫంక్షన్ ఏదో మెచ్యూర్ ఫంక్షన్ అంటారు కదా, దానికి ఇచ్చిన బుక్ ఇది. అంటే ఏవో బుక్స్ పెట్టుకుంటే కొంచెం చూడడానికి బాగుంటుందని చెప్పి కోవిడ్లో బుక్లు పెట్టాను. ఇవంటే మన కాలేజ్కి వెళ్ళిన టైంలోనే, మన కాలేజ్ ఇప్పుడు సరిగ్గా వెళ్ళట్లేదు.
ఆ బుక్స్ ఇవి. ఇంకేమున్నాయి మన వీడియోకి కావాల్సిన స్టాండ్లు, ఇంక ఇవేమో మీసాలు అప్పుడప్పుడు డబల్ రోల్ చేసేటప్పుడు ఇవి యూజ్ చేస్తూ ఉంటాను. ఇంకా 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 నో, అంతే, ఫినిష్. ఇప్పుడు గోడ, ఇది చూసి మీరు ఓవర్ రైటింగ్ చేస్తున్నాను అనుకోకండి, కానీ ఇలాంటివి రాసుకున్నాం అంటే అప్పుడప్పుడు మనం కొంచెం మోటివేట్ అవుతాం. అంటే స్ట్రెస్లో ఉన్నప్పుడు కానీ, లేకపోతే మనకు చెయ్యాలనిపించలేనప్పుడు, అప్పుడు ఇలాంటివి చూసుకున్నాం అనుకోండి, కొంచెం మనంతట మనం మోటివేట్ అవుతామని చెప్పి నేనే సెల్ఫ్ మోటివేషన్ కోసం అని చెప్పి గోడని ఇలా రాసుకున్నాను. మన పెద్ద డైలాగ్, అనుకున్నవన్నీ చేసాడు, పుడతామా ఏంటి మళ్ళీ, అది. ఇంకా కొన్ని కొన్ని ఏవో నాకు అనిపించినవి టైం లైన్ లాగా మంత్స్ అయిపోతున్నాయి మనం చెయ్యాలనేసి అవి కరెక్ట్గా వేసేద్దాం. ఇటు సైడ్ కూడా ఉన్నాయి, ఇదిగో ఇవి కూడా, ఇవి కూడా అంటే నా గోల్స్ అనమాట. ఇవి సాధించాలని ఎలా అయినా సరే, అవి పాటిస్తే ఇవి సాధిస్తాను పక్కగాన. అంటే ఈ సంవత్సరంకి ఇవి టార్గెట్ అలా పెట్టుకున్నాను, చూద్దాం. అంటే మనం ప్రయత్నం చేయడం మన చేతిలో ఉన్నదే, ఫలితం దాని ఉంటుంది, అదే వస్తుంది. అది చూసారు కదా, మా ఇల్లు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈ వీడియోకి కానీ 1K లైక్స్ వచ్చినట్లయితే మా విలేజ్ టూర్ చేస్తాను, ఓకేనా? ఎందుకు మా ఇల్లు నచ్చిందా లేదా ఒకసారి సన్సెట్ చూడండి. మిడిల్ క్లాస్ మెలోడీస్ తెలుసు కదా, మీలో ఎంతమంది ఇళ్లలో ఇలాగే సోమాలు వాడకుండా భద్రంగా సన్సైడ్ పైన పెట్టి మీ అమ్మ వాళ్ళు ఉంచుతారు చెప్పండి? మ్యాక్సిమం మన మిడిల్ క్లాస్ వాళ్ళు అందరికీ ఇలాగే ఉంచుతారు. అవి బయటికి తీయరు చెయ్యరు, సంక్రాంతి టైంలో తీస్తారు, కడిగేస్తారు, మళ్ళీ అక్కడ పెట్టేస్తారు, అంతే. అవి ఎందుకున్నాయి ఏటో నాకు ఇప్పటివరకు అర్థం అవ్వదు. మీకు ఈ వీడియో అనిపించింది కింద కామెంట్ చేయండి. ఇదన్నమాట మా ప్యాలెస్ టూర్ అయిపోయింది. వెళ్ళే ముందు మన అకౌంట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, టాటా, బాయ్ బాయ్.